రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలు పంటలకు జీవం పోస్తున్నాయి. మొన్నటి వరకు ఆందోళనలో ఉన్న రైతులకు భారీ వర్షాలు ఆనందాన్ని కలిగిస్తున్నాయి. ఓవైపు కాళేశ్వరం జలాలు, మరోవైపు భారీ వర్షాలతో చెరువులు, కుంటలు పొంగి పొర్లుతున్నాయి. భారీగా వర్షాలు కురుస్తుండటంతో రైతులంతా వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రస్తుతం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు చెరువులు, కుంటల్లోకి నీరు భారీగా వచ్చి చేరుతుంది. ఈ ఏడాది ఖరీఫ్ ఆరంభంలో అంతంత మాత్రంగానే వర్షాలు పడడంతో మందకోడిగా సాగిన వ్యవసాయ పనులు ఒక్కసారిగా వేగం పెరిగింది. వర్షాలకు తోడు ₹1,00,000 లోపు పంట రుణాలు రద్దు చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిధులు విడుదల చేయడంతో అన్నదాతలు రెట్టించిన ఉత్సాహంతో పనుల్లో తలమునకలయ్యారు. ఈ ఏడాది వానాకాలం సీజన్లో సరైన వర్షాలు కురవకపోవడంతో సాధారణ సాగు విస్తరణను వ్యవసాయ శాఖ తగ్గించింది. మారిన వాతావరణ పరిస్థితుల కారణంగా ప్రభుత్వం 1,29,32,310 ఎకరాలుగా నిర్దేశించగా ఇప్పటి వరకు 60,42,669 ఎకరాల్లో వివిధ పంటలు సాగాయి. అంటే మొత్తం 46.73% ఆయకట్టు సాగులోకి వచ్చినట్లయింది. వరి సాధారణ సాగు విస్తీర్ణం 57,18,577 ఎకరాలకు గాను ఇప్పటి వరకు 6,98,005 ఎకరాల్లో విస్తీర్ణం నాట్లు పడి సాగు ముందుకు సాగుతుంది. అంటే కేవలం 12.21% మేర మాత్రమే పంట సాగైంది. మొక్కజొన్న సాధారణ సాగు విస్తీర్ణం 6,94,058 ఎకరాలు నిర్దేశించగా ఇప్పటి వరకు 3,10,063 ఎకరాలు పంట సాగవుతుంది. ఇది కూడా 50.88% సాగు పూర్తయింది. ఈసారి వర్షాభావం నెలకొన్న దృష్ట్యా కంది సాధారణ సాగు విస్తీర్ణం పెరగబోతుంది.